చేగుంట మండలం పోలంపల్లి గ్రామ శివారులో అదుపుతప్పి లారీ బోల్తా పడ్డ సంఘటన చోటుచేసుకుంది. కాగా విషయానికి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుండి చిన్న శంకరంపేట మండలంలోని ఓ పరిశ్రమకు స్క్రాప్ లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రాణాలు రక్షించుకునేందుకు డ్రైవర్ క్లీనర్ లారీలో నుండి కిందికి దూకుతున్న సమయంలో క్లీనర్కు స్వల్ప గాయాలతో బయటపడగా డ్రైవర్ లారీ వెనక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహకారంతో లారీని తొలగించి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా రామాయంపేట సిఐ వెంకట రాజాగౌడ్ మాట్లాడుతూ హైదరాబాదు నుండి చిన్న శంకరంపేట మండలానికి పాత ఇనుప సామానుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో లారీ డ్రైవర్ నితిలేష్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని, అజిత్ కుమార్ గాయాలతో బయటపడడం జరిగిందని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్ చింతల నుండి శంకరంపేట ప్రాంతంలోని ఒక పరిశ్రమకి వస్తున్న స్క్రాప్ లారీ అదుపు తప్పి చెగుంట పరిసర ప్రాంతాల్లో పడిపోవడం జరిగింది. దాంట్లో డ్రైవర్ నితిలేష్ గాయాలయ్యి అక్కడికక్కడే మరణించడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ఉన్న క్లీనరు స్వల్ప గాయాలతోటి తప్పించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రాలేదు. పూర్తి సమాచారం వచ్చి ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే చెగుంట పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్న మృతదేహాన్ని తూప్రాన్ మార్చడానికి తరలించడం జరిగింది.